దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో మనకి ఇంకా 3 days ఉంది. దిస్ ఆల్రెడీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో సండే రోజు ఈ పాటికల్లా మనం బయటకు వచ్చేసి ఉంటాము. కీ కూడా 1 by 1 వస్తూనే ఉంటుంది. ఫిజిక్స్ ఎట్లాగో ఫస్ట్ వస్తుంది. సో కెమిస్ట్రీ, బయాలజీ కొంచెం టైం పడుతుంది కాబట్టి అది కూడా వస్తూనే ఉంటుంది. మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా మీ యొక్క సక్సెస్ని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మీ మైండ్ సెట్. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జామ్, ఫర్ దీస్ 3 days ఆల్సో. ఈ 2.5 days కూడా మీ యొక్క సక్సెస్ని డిసైడ్ చేసేది మీ యొక్క మైండ్ సెట్. జనరల్గా ఈ 2 days ఏమనిపిస్తుంది ఉంటాయంటే ఎవరో ఒకళ్ళు గ్రాండ్ టెస్ట్ పెడతారు. అమ్మో ఈ గ్రాండ్ టెస్ట్ నుంచి మార్క్స్ వస్తాయేమో క్వశ్చన్స్, లేదా గ్రూప్స్లో మనం ఆల్రెడీ ఉండుంటాం. ఎల్ఎన్ గ్రాండ్ టెస్ట్, ఆకాష్ గ్రాండ్ టెస్ట్, చైతన్య గ్రాండ్ టెస్ట్, లేదా ఎవరో డాక్టర్స్ మెడికల్ అకాడమీ గ్రాండ్ టెస్ట్, ఎవరో ఒకటి గ్రాండ్ టెస్ట్ పెడుతూనే ఉంటారు. ఇవి ఇంపార్టెంట్, వీళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది, వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి ఇవి చదువుకో. మనకి లేకపోయినా మన పేరెంట్స్ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ రాగానే ఇది రాయి, ఇది ప్రిపేర్ అవ్వు అని ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి దట్ ఈస్ వెరీ రాంగ్. మీరు అసలు పట్టించుకోకండి. ఎందుకంటే మనం ఈ 3 days పట్టించుకోవాల్సింది మనం ఇప్పటి వరకు ఏం చదివామో అవి మాత్రమే రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ టచ్ పోకుండా ఉండడానికి మాత్రం రేపు ఒక ఎగ్జామ్ రాయండి. సాటర్డే రోజు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది. సో రేపు అందరూ కూడా దాదాపుగా ఈజీ ఎగ్జామ్ ఇస్తారు కాబట్టి అటెంప్ట్ చేయండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి సో రేపు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ 2 days మాత్రం పక్కన వాళ్ళు ఇది చదివినవా అని అడుగుతారు. ఇప్పుడు హాస్టల్ ఎస్పెషల్ ఉన్నామనుకోండి, ఇది చదివినా అని అడుగుతారు. లేదా కంబైన్ స్టడీస్ కావచ్చు, లేదా ఇంటికాడ ఉంటే ఫోన్ చేయడం కావచ్చు, ఇది చదివినవా, ఇది వస్తుంది అట్టగా అని ఎవరికి తెలియదండి. వస్తుందని ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి 720 వస్తాయి కదా. కాబట్టి ఎవరికి తెలిసే క్వశ్చనే లేదు. ఎన్ని సీట్లు వచ్చినా, ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎవరికి క్వశ్చన్ పేపర్ తెలిసే ఛాన్స్ లేదు. కాబట్టి ఏ మాత్రం కూడా డిస్కస్ చేయకండి. ఫ్రెండ్స్తో అయినా కావచ్చు, హాస్టల్లో ఉన్న ఎవరితో అయినా సరే కావచ్చు. అసలు మీరు ఏమీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయకండి. మీరు ఏమైతే అంతకుముందు చదువుకున్నారో అవి మాత్రం మిస్ చేయకుండా డెఫినెట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ అయిన తర్వాత అయ్యో ఇది చదువుంటే బాగుండేదే, అయ్యో చదువుదాం అనుకున్నా మర్చిపోయినా అనేది కాకుండా మీరు మనసులో ఏమనుకుంటున్నారో, మీరు మనసులో ఏమైతే ఇంతవరకు చదివారో అవి మాత్రం చదవండి. న్యూ అయితే అస్సలు పట్టుకోకండి. సో ఎస్పెషల్లీ ఈ ఫోకస్ ఆన్ ప్రీవియస్ని, అన్నిట్లో ఉన్న సినాప్సిస్లు అండ్ అన్నిట్లో ఉన్న గ్రాండ్ టెస్ట్ పేపర్లు, అది కూడా లెవెల్స్ ప్రకారం చదువుకోండి. ఇంకంత తప్ప ఇంకేమీ చదువుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయాన్ని వదిలేయండి. చాలా మంది ఏంటంటే ఈసారి హార్డ్గా వస్తుంది పేపర్, రానియండి, ఏమవుతుంది, టఫ్ పేపర్ వస్తే ఏమవుతుంది, లెట్ అస్ వెల్కమ్ ఇట్, కమాన్ రా అని ముందే ఆహ్వానం పలుకుదాం. ముందే ఆహ్వానం పలికామనుకోండి, హార్డ్ వస్తుందని ఫీల్ అయ్యామనుకోండి, అక్కడ ఇబ్బంది తర్వాత ఏముండదు. అయ్యో ఈజీగా వస్తుంది అనుకున్నాను, సార్ మోడరేట్ వస్తుంది అన్నారు, చాలా మంది ఈజీగా వస్తుంది అన్నారు, ఈసారి కూడా ఏంది హార్డ్గా వచ్చిందని ఫీల్ కావాల్సిన అవసరం. లెట్ అస్ వెల్కమ్ ఇట్. ఎందుకంటే దిస్ ఈజ్ కాంపిటీటివ్ ఎగ్జామ్, మార్క్స్ ఎగ్జామ్ కానే కాదు. దిస్ ఈజ్ కాంపిటీటివ్ ఎగ్జామ్. నీకు టఫ్ అంటే ప్రపంచంలో, దేశంలో అందరికీ కూడా టఫే. ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలిగే దమ్ము అందరికీ ఉంటే కనుక లాస్ట్ ఇయర్ 720 out of 720 ఎందుకు రాలేదు? 686 టాప్ మార్క్ ఎందుకు ఆగిపోయింది? 620 మార్క్స్ పైన కూడా 300 మంది ఎందుకున్నారు? కాబట్టి ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎవరు అంత తోపేం కాదు. నీకంటే ఎవరు తోపులేడు. కాబట్టి నువ్వే నీకు తోపు అని ఫీల్ అవ్వు. యు బీ కాన్ఫిడెంట్. ఇప్పటివరకు ఏం చదివావో అవే చదువుకుంటూ పో. పేపర్ ఎలా వచ్చినా మనకు సంబంధం లేదు. లెట్ అస్ బీ రెడీ విత్. అండ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా, మీరు ఇందాక చెప్పినట్టే నేను చదవలేదని ఫీల్ కావద్దు. మీరు అంతకుముందు ఏమైతే చదువుకున్నారు, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో అయితే ఫార్ములాస్ బాగా చదువుకోండి, అన్ని ప్రాక్టీస్ చేయండి, కూల్గా ఉండండి, అసలు టెన్షన్ పడకండి. మ్యాక్సిమం ఏమవుతుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడో వస్తుంది. అప్పటి గురించి ఇప్పుడు ఎందుకంటే థింక్ చేయడం. లెట్ అస్ డూ ఎఫర్ట్స్. ఆల్రెడీ ఎఫర్ట్స్ చేసాం. ఇప్పుడు ఏదో చదువుదామని, ఇప్పుడు ఏదో ఉద్ధరిద్దామని ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. చేసేదేదో చేసాం, చేయకపోతే చేయబోయాం, అది పక్కన పెట్టండి. ఈ 2 days మాత్రం యూ బీ ఫోకస్ ఆన్ వాట్ యూ స్టడీ. బీ కూల్ అవ్వండి. ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి, అగైన్ కమ్ బ్యాక్ టు స్టడీస్. మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేయండి. అలానే ఎగ్జామ్ ముందు, రేపు సండే రోజు ఎగ్జామ్ ఉందంటే సాటర్డే రోజు మొత్తం నైట్ అవుట్ చేస్తూ ఉంటాం. సాటర్డే మొత్తం నైట్ అవుట్ చేస్తాం, బాగా ఈజీ ఇరగదిద్దామని చెప్పేసి. 2 o'clock ఎగ్జామ్ అంటే డెఫినెట్గా 12 o'clock కల్లా ఎగ్జామ్ బ్రాంచ్కి రీచ్ కావాలి అంటే 11 o'clock స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆ టైంలో మళ్ళీ 6 to 11 నువ్వు చదువుకునే ఛాన్స్ ఉండదు, కాబట్టి నిద్రపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మ్యాక్సిమం 12 o'clock పడుకోండి. హాయిగా 8 o'clock మినిమం 8 hours నిద్ర ఉండేటట్టు చూసుకోండి. నిద్ర పట్టినా పట్టకపోయినా, చాలా మందికి అయితే నిద్ర పట్టదు, క్వశ్చన్లన్నీ మనకి కల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి 12 to 8 మినిమం 8 hours నిద్రకి కేటాయించండి.
లేదా 1 to 9 నిద్రకి కేటాయించండి. తర్వాత హాయి ఫ్రెష్ అప్ అయి మంచి రండి. అండ్ ఎగ్జామ్ అప్పుడు గుర్తుంచుకోండి ఓఎంఆర్ ఎలా బబ్లింగ్ చేయాలి, అలానే ఏ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ పెట్టాలి సార్, ఏ సబ్జెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్టు అవసరం ఉంటుంది. ఒక్కొక్కటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ పేపర్కి అనుగుణంగా నువ్వు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా మనం ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, అసలు పేపర్తో సంబంధం లేదు, సబ్జెక్ట్తో సంబంధం లేదు, హార్డ్తో సంబంధం లేదు, ఈజీతో సంబంధం లేదు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా ముట్టుకో, నీ ఇష్టం. ఫిజిక్స్ ముందు ముట్టుకో, బాటనీ ముందు ముట్టుకో, నీ ఇష్టమైన ముట్టుకో. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేది మినిమం 2 roundsలో కంప్లీట్ చేయాలి. మినిమం 2 roundsలో కంప్లీట్ చేయాలి. ఒక్క రౌండ్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసామంటే అక్కడే నువ్వు సక్సెస్ కావు. అది రాసి పెట్టుకో. మినిమం 2 rounds. ఫస్ట్ రౌండ్ నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా మొదలుపెట్టే ఫస్ట్ రౌండ్లో నీకు ఫెమిలియర్ క్వశ్చన్, సార్ ఆల్రెడీ మనకి గ్రాండ్ టెస్ట్లో ఇక్కడ వచ్చింది, మనకి పార్ట్ టెస్ట్లో వచ్చింది, చదువుకున్నాము, ఇది ప్రీవియస్ నీట్ క్వశ్చన్ అని అనిపిస్తూ ఉంటాయి చూడగానే అవి ఏవైతే ఫెమిలియర్ క్వశ్చన్సో లేదా ఏదైతే 1-line క్వశ్చన్సో అవన్నీ పెట్టుకుంటూ పో. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసినాం, మళ్ళీ ఓఎంఆర్ బబ్లింగ్ మొత్తం చేసుకో. ఎందుకంటే మనం ఎంత రాసినా సరే నీకెంత సబ్జెక్ట్ వచ్చింది అని నాకు తెలియదు, అది వాడికి కంప్యూటర్కి అసలుకే తెలియదు. వాడికి ఏం తెలుసు నువ్వు ఓఎంఆర్ బబ్లింగ్ ఏం చేసావు అది మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలియదు. కాబట్టి అవన్నీ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చిన ఫెమిలియర్ క్వశ్చన్స్ కావచ్చు, ఈజీ క్వశ్చన్స్ కావచ్చు, ఏదైతే అనుకున్నా అవన్నీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ బబ్లింగ్ చేసుకో. నవ్వు మంచిగా అక్కడ పెన్ను అక్కడ పెట్టు, పేపర్ అక్కడ పెట్టు, మళ్ళీ మంచిగా ఊపిరి పీల్చుకో, నీకు ఇష్టమైన దేవుడిని తలుచుకో. ఆల్రెడీ అంతకుముందు ఫస్ట్ ఎప్పుడైతే తలుచుకున్నావు మళ్ళీ ఒకసారి దేవుడిని తలుచుకో. ఇప్పుడు 2వ రౌండ్కి రా. 2వ రౌండ్కి వచ్చి ఇది అటెంప్ట్ చేయాలా వద్దా, సాల్వ్ చెయ్యి, రావట్లేదు వదిలేయి. నెగిటివ్ మార్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసికల్లీ చెప్తున్నాను, ఒక 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ నీకు తెలవదు, 2 ఆప్షన్స్ గురించి అస్సలు తెలవదు, బట్ 2 ఆప్షన్స్ పక్కా కాదు అని తెలుసు. మిగతా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకో. లేదా ఈ 2 ఆప్షన్స్లోనే పక్కా కరెక్ట్ ఆన్సర్ అని తెలుసు, ఏది సాల్వ్ చేసిన ద్వారా, అంతేగాని బ్లైండ్ కాదు. చూడగానే ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, అలా వద్దు అసలు. నీకు సాల్వ్ చేస్తే ఈ రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్ అయి ఉంటుంది, అప్పుడు అది పెట్టి అటెంప్ట్ చెయ్యి. రిస్క్ తీసుకో, అక్కడ నెగిటివ్ తీసుకో. కానీ అసలు ఆ క్వశ్చన్ ఏమీ తెలియదు, బ్లైండ్గా దీనికి పెడదాం, ఇదే అయ్యి ఉంటుందిలే 0 ఇచ్చింది ఇన్ఫినిటీ ఎందుకు ఇస్తాడు ఒకళ్ళు లేకపోతే అని పెడతా ఉంటాం. వద్దండి, అలా లక్కు మీద ఎప్పుడు ఎవరికి రావు, 1-2 కలుస్తూ ఉంటాయి. అలానే ఫిజిక్స్లో థియరీ క్వశ్చన్ అనగానే చాలా చీప్ క్వశ్చన్ అనుకుంటారు. థియరీ క్వశ్చన్ అయినా పెద్ద స్టాండర్డ్ ప్రాబ్లం అయినా సరే 4 మార్కులే, నెగిటివ్ -1 మార్క్ మాత్రమే. కాబట్టి థియరీ క్వశ్చన్ అయినా సరే దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అది వస్తేనే, దాని గురించి ఐడియా ఉంటేనే, లేదా 50% ఐడియా ఉంటేనే, అంటే 2 ఆప్షన్లు కాదు 2 ఆప్షన్లు మాత్రం, ఈ రెండింటిలో ఒకటి తెలిస్తేనే పెట్టండి. బ్లైండ్గా అసలు దీని గురించి తెలవదు అంటే అసలు అది పెట్టకండి. థియరీ క్వశ్చన్ అయినా అది పెట్టకండి. సో లాస్ట్ వరకు అన్ని క్వశ్చన్స్ బబ్లింగ్ పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి 2nd రౌండ్లో అయిపోగానే ఒక 2 క్వశ్చన్ల తర్వాత ఒక 3 క్వశ్చన్ల తర్వాత బబ్లింగ్ చేస్తూనే ఈ క్వశ్చన్ చూస్తూ ఉండాలన్నమాట. అది లెక్క. అట్లా టైంతో పోరాడండి, భయపడకండి, అసలు భయం వదలద్దు. హార్డ్గా వచ్చినా మనకి సంబంధం లేదు, నవ్వండి. హార్డ్గా వస్తా ఈసారి కూడా హార్డ్గా ఇచ్చాడు అంటే ఈసారి కూడా 600 మార్కులకే ఎయిమ్స్లో సీట్ రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా పెడదాం. అది బయాలజీ అయినా, కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, ఏదైనా జాగ్రత్తగా పెడదామని కాషియస్గా ఉండండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే మీ నెంబర్ బబుల్ చేయమంటారు. హాల్ టికెట్ నెంబర్ గనక నువ్వు రాంగ్ బబుల్ చేస్తే, మన ఓఎంఆర్ నెంబర్ కానీ నువ్వు తప్పు బబుల్ చేస్తే కనుక ఎమ్మటే నీ ఫీజు మొత్తం అవుట్ అయిపోతుంది. సార్ వచ్చి ఎందుకు అరుస్తాడు, ఇన్విలేటర్ వచ్చి ఎందుకమ్మా ఈ మాత్రం తెలవదా అంటాడు. అమ్మో భయం వేస్తుంది, మన మొత్తం ఎగ్జామ్ మూడు మొత్తం కూడా అవుట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఓఎంఆర్ బబులింగ్ అనేది మీ అదే మన మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, సెంటర్ కోడ్ కానీ, మీకు ఇచ్చిన కోడ్ కానీ జాగ్రత్తగా బబుల్ చేయండి. ఎందుకంటే అదే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా నువ్వు ఎగ్జామ్ మొత్తం ఏం రాసి ఏం ఉపయోగం చెప్పండి. కాబట్టి బీ బ్రేవ్, బీ కాన్ఫిడెంట్, అండ్ మీరు అనుకున్నది డెఫినెట్గా వచ్చి తీరుతుందని నేను భావిస్తున్నాను. అలానే యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ కూడా ఆల్ ఇండియా మొత్తం మీద ఫస్ట్ ఫిజిక్స్కి ఇచ్చేది ఎవరు అంటే డాక్టర్స్ మెడికల్ అకాడమీ, రాయల్ సతీష్ బాబే. ఈసారి కూడా ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. ఫస్ట్ కీ ఫిజిక్స్కి నేనే ఇస్తాను. సో తర్వాతనే బయాలజీ, కెమిస్ట్రీ వస్తాయి. కాబట్టి ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో టు మీ. రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.